ఎలా చూశారు? ఎప్పుడైనా ఇంత వరద చూశారు? లేదండి, ఎప్పుడు చూడలేదు. ఒక 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు మొత్తం సహాయ చర్యలు అందిస్తామంటున్నారు. ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ కానీ పరిపాలన కానీ ఎలా ఉంది? ఏముందండి పరిపాలన, ఏం చేశాడు ఆయన? ఏమి చేయలేదు. కనీసం భోజనం హెలికాప్టర్లో వేస్తున్నారే కానీ అది తీసుకొచ్చి ఇస్తున్నారు, అది చద్ది వాసన, అందరూ పడేయడమే. అవి తిన్నా ఏమవుతాయో తెలియదు, చెప్పలేము. పిల్లలు ఎవరు తినలేదు. సమస్యలపైన అత్యంత అవగాహన ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పరామర్శకు వచ్చారా? ఆయనకి ఏం తెలుసండి చేయడానికి? ఆయనకి ఏమైనా తెలుసా ఏంటి? జగన్ ఉన్నప్పుడు పరిపాలన ఇంతసేపు ఇలాగ ఉంచడు. జగను ఇంత ఆస్తి నష్టమయ్యేదాకా కూడా చేయడు, ఏదో ఒక ఇది చేస్తాడు. కానీ ఈయన చేయడం వల్ల, ఈయన వల్ల కాదు. మన నచ్చాడంట, ఎక్కడికి పైపుల రోడ్డు ఎక్కడికి వచ్చాడంట, కానీ కనీసం ఇదంతా చూసారా? ఏ నాయకుడు రాలేదు, ఎవ్వడూ సహాయం చేయలేదు. దేనికి పరిపాలన చేస్తున్నారు? ఎందుకు ఓట్లేమని గెలిపించుకున్నారో మరి తెలియదు, కానీ ఏది పట్టించుకోవట్లేదు. ఒక అన్నము, ఒక నీరు, ఒక పాలు పెట్టేస్తున్నారు, అది కూడా అందే వాళ్ళకి అందుతుంది. మెయిన్ రోడ్లో, చిన్న రోడ్ల మటుకు ఎవ్వడూ రావట్లేదు. కార్పొరేటర్ కానివ్వండి, వార్డు మెంబర్లు కానివ్వండి, ఎవ్వరూ రాలేదండి. ఎవ్వరు సహాయం చేయడానికి రాలేదు, చూడడానికి రాలేదు. మొత్తం కొట్టుకుపోతున్నా అలా చూస్తున్నారు, కానీ కనీసం సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. చాలా మంది ప్రజలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పరిస్థితి వచ్చేది కదా. అస్సలు రాదండి. వచ్చినా కూడా ఆయన చేసే సహాయం ఆయన చేస్తాడు. ఈయన వల్ల ఏం కావట్లేదు. వాలంటీర్లు కూడా ఉంటే బాగుండేదండి. అవును, వాలంటీర్లు ఉన్న సహాయం అప్పుడు వేరే చేశారు, ఇప్పుడు చేసేది వేరే. ఆయన ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉమ్మడి కూటమిలో ఎంతవరకు సహాయ చర్యలు మీకు అంది? ఏముందండి, పాలు, భోజనం, అన్నం, అది కూడా మంచినీళ్ళు అడుగుతుంటే భోజనం పొట్లం ఇస్తున్నారు, లేదా టిఫిన్ ఇస్తున్నారు, అంతే అంతే. చూసుకున్నట్లయితే సుమారు ఆస్తి నష్టం ఎంత జరిగి ఉంటుంది? ఇల్లు ఎంతవరకు మునిగిపోయి? మొత్తం మునిగిందండి. సన్ సైడ్ దాకా వచ్చినాయి. బీరువాలు, మంచాలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, దివాన్ కన్ను మొత్తం పోయినాయి. సామానం మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. తీసుకునే అవకాశం ఏది? పీకల దాకా నీళ్లు ఉన్నాయి, ఎలా వెళ్తాము? కొంతమంది పిల్లలు డ్రైనేజీలో కూడా చనిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. ఏదైతే ఒక చనిపోయిన అంచనా వేస్తుంటే వీళ్ళు తక్కువ చెప్తున్నారు. చాలా మంది చనిపోయారు, కొట్టుకుపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కొట్టుకుపోయారు కూడా అండి. చాలా మంది పిల్లలు, చిన్న చిన్న పిల్లలు డ్రైనేజీ మూతల్లో లేసిపోయి నీళ్ళల్లో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చూసుకుంటే అసలు మీకేమంది? మాకేం అందలేదండి ఇంతవరకు. చిన్న సందులు అసలు రానే రావట్లేదు. మెయిన్ రోడ్లో భోజనం, మంచినీళ్ళు, పాలు తప్పితే ఏమి ఇవ్వట్లేదు. అంతే, ఇస్తే బిస్కెట్ ప్యాకెట్ ఇస్తున్నారు పిల్లలకి. అది ఫైనల్ గా క్లియర్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది? చెప్పలేమండి ఎన్ని రోజులు అయిద్దాం. మరి వర్షం పైన వర్షం పడుతుంది, కింద నీళ్లు ఉన్నాయి, మరి చెప్పలేము ఎప్పటికి వెళ్తాయో తెలియదు. భోజనాలేనండి, దానికి మించి మాకేం అందలేదు. వస్తున్నారు. సుమారు ఎన్ని రోజులు ఉన్నారు లోపల? మేము వారం పైనే ఉన్నాం. ఏ ఊరు మేడం అసలు? రాజీవ్ నగర్. నీళ్ళు అసలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? ఏ రోజు వచ్చినాయి? ఎన్ని రోజులు ఉన్నాయి? 2వ తారీఖు నుంచి వచ్చినాయండి, ఇప్పుడు దాకా తగ్గలేదు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు తిరిగి సహాయం అందిస్తానంటున్నారు. మీకేమైనా అందిందా? మాకేం ఇప్పటికైతే భోజనాలు అయితే అందినాయండి, ఇంకెంత ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమో ₹1 కోటి విరాళం ప్రకటించారు, అదేమన్నా వచ్చే అవకాశం ఉందంటారు? ఏం చెప్తున్నారు కానీ మా దాకా అయితే ఇంతవరకు ఏమీ రాలేదు. చెప్పడం అంశం ఏంటంటే ఒకవేళ జగన్ గారు ఉంటే ఎలా ఉండేది పరిస్థితి? జగన్ గారు వాళ్ళు బాగానే చూసుకునేవాళ్ళు, బాగానే చేసేవాళ్ళు. ఇప్పుడు మాకైతే మాత్రం టయానికైతే అందేది లేదు. భోజనాలు మాత్రం అందుతున్నాయి కానీ సొందుల్లో వచ్చి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. రోడ్డు మీద వెళ్ళి రోడ్డు మీద ఇవ్వటమే కానీ పైన ఎవరు ఇబ్బంది పడుతున్నారా, ఎవరు చిక్కుల్లో ఉన్నారా, అవి ఏం చూసిన వాళ్ళు లేరు. రాజకీయ నాయకులు ఎవరైనా సమీక్షకు వచ్చారా? పలకరించడం జరిగిందా? బోట్లు ఎవరు రాలేదండి, ఎవరు రాలేదు. చూసుకుంటే రోజు రోజుకి వర్షం పెరుగుతుంది. వరద తగ్గినప్పటికీ ఇంట్లో నీళ్లు పోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా ఉన్నాయి, ఇంకా అడుగులోతు నీళ్ళు ఉన్నాయి. మరి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 9 రోజులు గడుస్తుంది వరదలు స్టార్ట్ అయ్యి, సమీక్షకు రాలేదు అంటున్నారు. మీకేమన్నా సైడ్ వచ్చారా? మాకైతే ఏం రాలేదు. మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమోనండి చెప్పలేం. ఆస్తి నష్టం ఎంత జరుగుండొచ్చు మీకు? మొత్తం పోయినాయి, ఏం లేవు. ఒంటి మీద బట్టలు కూడా లేవు అసలు, మేము మొత్తం కొట్టుకుపోయినాయి. అది సహాయక చర్యల్లో ఫుడ్ కానివ్వండి, మిగతా మెడిసిన్స్ కానివ్వండి ఏమన్నా అందినాయా? మెడిసిన్స్ ఏమి ఇవ్వలేదండి. ఫుడ్ ఒక పూట వస్తే ఒక పూట వస్తుంది అంతే. పిల్లల పరిస్థితి ఏంటంటే? పిల్లలు ఇంకేం చేస్తాం, అట్టాగే ఉంటున్నారు. ఒక రోజు ఉండి ఒక రోజు తిని ఒక రోజు తినకట్ట. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎన్ని రోజులు ఉన్నారు అసలు ఈ సమస్యలు? మేము చాలా రోజులు అవుతుందండి. వారం రోజులు, ఆదివారం మొదలైనవి. మొత్తం నీళ్ళు అసలు పోవట్లేదు, అన్ని కొట్టుకుపోయి ఏం లేవు అసలుకి. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, ఆయన ఏమన్నా వచ్చారు అటు? అసలు రాలేదండి. సింగనాడు అట్ట వచ్చారు కానీ మాకెళ్ళి మా ఏరియాకి వెళ్ళి రాలే, పట్టించుకోలేదు అసలుకి ఇంతవరకు. చూసుకుంటే రోజు రోజుకు వర్షం పెరుగుతుంది, వరద తగ్గిందంటారు? తగ్గలేదండి, అలాగే ఉంది. ఆ నీళ్ళు ఇంకా ఇంట్లో కూడా ఉన్నాయి, డౌన్ ఇంట్లో ఉన్నాయి, రోడ్ల మీద ఉన్నాయి. ఇంకా అసలు పోవటానికి లేదు, రావడానికి లేదు. ఎటు సుమారు ఎంత ఆస్తి నష్టం జరిగిందంటారు? చాలా కోట్లు పోయినాయండి. మొత్తం పోయి ఏమి లేవు అసలుకి, ఇంకా కట్టుబట్టలతో ఉండిపోయాం అంతే, ఇంకేమీ లేవు. మొత్తం కొట్టుకుపోయినాయి అన్ని.
వర్షం అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి, ఎన్ని రోజులు ఉన్నారు? వారం రెండో వారం వచ్చింది, ఆదివారం మొదలైంది, రెండో వారం ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే సహాయ చర్య బృందాలను పెట్టి ఫుడ్ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, పాలు అందిస్తామంటున్నారు, ఏమన్నా దొరికినాయి? పాలు ఫుడ్ ఇస్తున్నారు, నీరు ఇస్తున్నారు తాగడానికి, కానీ అంతవరకు ఇంకేం లేవు. చూసుకున్నట్లయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 9 రోజులైనా ఫీల్డ్లోకి రాలేదంటున్నారు, సమీక్షకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా మళ్ళీ? ఏమోనండి, ఇస్తానంటున్నారు కానీ ఇంతవరకు మనకేమి ఇచ్చలేదు, అందించలేదు. ఇంతవరకు ఏమో సైకరం లేదు, డబ్బులు ఆదా ఇది లేదు, మొత్తం మునిగిపోయినాయి. మరి ఇంకా వాళ్ళు ఏమి ఇస్తారో ఏమో పైనుంచి వచ్చినాయి అంటున్నారు కానీ ఇవ్వలేదు ఇంతవరకు రూపాయలు. ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు, అది ఎలా చూడాలి అంటున్నారు కానీ మరి అది నిజమే. మరి ఆయన వచ్చాడు చంత మునిగిపోయింది అంటున్నారు, ఇంతవరకు ఈయనేం చేసింది లేదు, వచ్చింది లేదు, ఇళ్ళకి వచ్చి పలకరించింది లేదు, పే చేసింది లేదు ఇంతవరకు. మేడం, తీసుకొచ్చిన సెక్షన్లో ఎక్కువ శాతం పరివాహక ప్రాంత ప్రజలే బయటికి తీసుకొచ్చారు, ట్రాక్టర్ల మీద అంటున్నారు, లేకపోతే బోట్లలో వచ్చారు? ట్రాక్టర్ల మీద వచ్చామండి మేము, ట్రాక్టర్ల మీదే మామూలు తాడేపల్లి పంపించారు, తీసుకెళ్లారు. 4 రోజులు ఉన్నాము, అయినా సరే ఇంటికి చేరుతామని లేక ఇప్పుడు ఇంకా నీరు తగ్గలేదు. ట్రాక్టర్ల మీదే పంపించారు, వెళ్ళాం. సహాయక చర్యలు ఫుడ్ పెట్టడానికి ఎక్కడన్నా షెడ్లుగానే ఏర్పాటు చేశారా ప్రభుత్వం? అసలు ఏం లేదు, అదేం లేదు. ట్రాక్టర్ల మీద వచ్చి భోజనాలు, నీరు, మంచిగా పాలు అవి పంపించారు కానీ ఇంకా అంత మంచి ఇంకేమీ లేదు. అవి కూడా ఫుడ్ బాగాలేదు, తినవరకు తింటున్నారు, పాడేసిన వాళ్ళు పడేస్తున్నారు. అయ్యేనా మేము వారం నుంచి చూస్తున్నాం, 10 రోజులు. ఎట్లా ఉంది ఈ యొక్క చర్యలు, ఎలా తీసుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు? ఫస్ట్ తారీఖు నుంచి అండి ఇలా వర్షం బాగానే చూసుకుంటున్నారు, బాగానే అన్నీ అందుతున్నాయి, బాగానే ఉంది. 74 ఏళ్ళ వయసున్న ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇప్పుడు ఈ వరద బీభత్సం సందర్భంగా సహాయ చర్యలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి, బాగానే చేస్తున్నారు, బాగానే చూస్తున్నారు. చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు 1 కోటి రూపాయల విరాళం ప్రకటించారు, సో జనాలకు అందుతుంది అంటారు ఈసారి? అందుతుందండి మేడం. మరి ఇంకో పక్క చూసుకుంటే సుమారు ఎప్పుడు చూసుంటారు ఇలాంటి వరద? ఎప్పుడు చూడలేదండి, మేము పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. సుమారు ఎన్ని రోజుల నుంచి లోపల ఉన్నారు? వారం నుంచి ఉన్నారండి, ఫస్ట్ తారీఖు నుంచి ఉన్నారు. మేడం, అసలు ఎప్పుడైనా చూసారు? వారం నుంచి ఎప్పుడు చూడలేదండి, ఎప్పుడు చూడలేదండి. పోయిన శనివారం నుంచి ఇలాగే ఉందండి. మరొక పక్క చూసుకున్నట్లయితే ఒక పక్క ఏమంటున్నారు అంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఎలా ఉండేది పరిస్థితి? ఏమో అదైతే తెలియదండి, ఎవరిదా చెప్పలేం కదా. ఆయన ఉంటే ఎలా ఉండేదో, మరి ఈయన ఉంటే బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు, బాగానే చూస్తున్నారు. సుమారు ఈ పక్క చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు ఇంత వరద రాలేదంటున్నారు, సహాయ చర్యలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి, ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుందండి, బాగానే చూస్తున్నారు, బాగానే అనిపిస్తుంది. మీ వాళ్ళు ఎవరైనా లోపల చిక్కుపోయారు? ఉన్నారు, మా చెల్లి వాళ్ళు ఉన్నారండి. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు మేడం? వారం నుంచి ఉన్నారండి. లోపల వరకు సహాయం అందుతుందా? అందుతుంది, కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందట్లేదండి. అందలేని వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు, అందలేని వాళ్ళు ఇంకా బాగా ఇబ్బంది పడుతున్నారు వరదలోనే, ఇంకా నీళ్ళల్లోనే ఉన్నారు. ఇంకా చూసుకున్నట్లయితే రోజు రోజుకు వర్షం పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు, రోజుకు లాగుంటుంది రోడ్ల వ్యవస్థ కూడా, మరి పరిస్థితి ఏమండి? ఏమంటారండి, బాగా ఇబ్బందులు పడుతున్నారండి ప్రజలందరూ, బాగా ఇదిగా ఉంది. చూసుకున్నట్లయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ వారం పైన అవుతుంది, వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమో తెలియదండి నాకు, పరామర్శ కోసం వస్తారు కాబట్టి. వస్తారేమోనండి. సార్, చూసుకున్నట్లయితే 74 ఏళ్ల వయసులో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఎలా ఉంది? 9 రోజుల్లో ఈ సహాయక చర్యలు ఎంతవరకు సాగినాయి? వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు కానన్నా, ముందు అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేసినందుకు గాను అంతా నష్టం జరిగింది. ఏంటి ముందు ఇన్ఫర్మేషన్ లేకుండా వదిలేశారు, అందరూ ఎవరిని అడిగినా కానీ అనుకోకుండా అప్పటికప్పుడే 1 గంటలోపే పెరిగిపోయింది వరదంతా, అంతా మునిగిపోయామని చెప్తున్నారు. మరి అధికారులు అనేది ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇవ్వకుండా వాళ్ళు అశ్రద్ధ చేయడం, ఏంటి జన నష్టం, ఇక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరిగింది. మరొక అంశం ఏంటంటే అన్న, చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చామంటున్నారు, దాని యొక్క అంశం ఎలా ఉంది? ఇప్పుడు 1 కోటి రూపాయలు ఆయన ఎప్పుడు సాయం చేస్తాడన్న, ఏంటి సాయం చేస్తాడు కానీ ఇప్పుడు ఇంత ఇబ్బంది వచ్చేటప్పుడు అధికారులు ఆయన కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఏంటి ముందు అనేది ఇన్ఫర్మేషన్ అనేది జనాలకు ఇవ్వాలి కదా. ఇప్పుడు అప్రమత్తం చేయాలా, వరద వస్తుంది మీరు ఏంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పాలా. ఏంటి ఎవరి కాళ్ళు ఇప్పుడు కోట్లు సాయం చేసినా కానీ వాళ్ళు కోలుకోలేని పరిస్థితి లోపల ఉన్నారు. ఏంటంటే ఈయన ఏదైతే ఆ పరామర్శకు రాలేదని చాలా మంది ప్రతిపక్షాలు కూడా